ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నామమున మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనం గురించి ప్రసంగి గ్రంథం 7-8 వచనాన్ని ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి యొక్క విషయాన్ని మనము తలస్తూ ఉన్నాం. ఈ దినమున కూడా హోషేయ గ్రంథము 12వ అధ్యాయము కొన్ని వచనాలను మన యొక్క గ్రహింపులను తీసుకుని రావాలని ప్రభు మాకు ఇచ్చిన తలంపును బట్టి మీ మధ్యలో పంచుకుంటున్నాను. ఇది ఇశ్రాయేల్ యొక్క ప్రజలను గురించినటువంటి యొక్క సందేశము దేవుడు తెలియజేస్తున్నాడు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని భాగాలను మనము తలంచుదాం. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధమాడుచు బలత్కారము చేయుచున్నాడు. జనులు అశ్షూరులతో సంధి చేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు. గమనించండి, ఇశ్రాయేల్ యొక్క ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి యొక్క విషయాన్ని గురించి మనకు ఇక్కడ రాయబడి ఉంది. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు అంట. ఇశ్రాయేల్ ప్రజలను గురించి ఒక వ్యక్తిగా పోల్స్తూ దేవుడు చెప్తున్నాడు, గాలిని మేయుచున్నాడు. గాలిని మేస్తే గాలిని పీల్చుకోవాలా, పీల్చుకుంటే బ్రతుకుతాడు, కానీ గాలిని ఎవరు మేయలేరు, అది ఆహారంగా తీసుకోలేరు. కాబట్టి గాలిని మేస్తుండంట, తూర్పు గాలిని వెంటాడుతున్నాడంట. అందుకనే ఈ మాట ఏం చూపిస్తుందంటే, ప్రసంగి గ్రంథంలో కూడా చెప్పినటువంటి మాట, ఒకడు గాలికై ప్రయాసపడినట్టు అని రాయబడింది. భూమి మీద నరులు పడేటువంటి యొక్క పాటంతా కూడా ఏంటిదంటే, ఒకడు గాలికై ప్రయాసపడ్డట్టే. గాలి కొరకు ఎన్ని దినములు ప్రయాసపడ్డా ఏమి దొరకదు అన్నటువంటి, వ్యర్థము అన్నటువంటి విషయం. కాబట్టి ఎఫ్రాయిము లేక ఇశ్రాయేల్ యొక్క ప్రజలు దేనికై ప్రయాసపడుతున్నారు అంటే, గాలి కొరకు వెంటాడుతున్నారంట. మానక దినమెల్లా అబద్ధములాడుచు బలత్కారం చేయుచున్నాడు. అబద్ధాలు, తర్వాత బలత్కారాలు. జనులు అశ్షూరులతో సంధి చేసుకున్నారంట, ఐగుప్తునకు తైలం పంపిస్తారంట. ఇశ్రాయేల్ యొక్క ప్రజలు దేవుని బిడ్డలుగా ఉండవలసిన వారు. దేవుడు వారి కొరకు గొప్ప క్రయమును చెల్లించి దేవుడు వారిని బయట తీసుకొని వచ్చినాడు. తీసుకొని వస్తే ఇప్పుడు తిరిగి ఎవరితో సంధి చేసుకున్నారంట, ఎవరితో కలిసిపోయినారు అని అంటే, అశ్షూరీలతోటి. మీకు ఈ భాగము అర్థం కావాలనుకుంటే దయచేసి నేను ఇంతకు ముందు కూడా నేను మీకు గుర్తు చేసినాను. రెండవ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18వ అధ్యాయాల్లో కనుక మనము ఈ విషయాన్ని తలంచవచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఏ విధంగా వారు అశ్షూరులతో సంధి చేసుకున్నారో గమనించండి. కాబట్టి ఈ దినాలలో కూడా మనం ఎట్లా ఉంటున్నామంటే, అశ్షూరీలతో మనం సంధి చేసుకున్నటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుంచి ఏముందంటే, యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరం ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోన్లో ఇశ్రాయేలును ఏలనారంభించి 9 సంవత్సరం ఏలిండంట. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేల్ రాజుల చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించను. అతని మీదికి అశ్షూరు రాజైన షల్మనేరు యుద్ధంనకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్నిచ్చువాడాయను. గమనించండి, అతడు ఐగుప్తు రాజైన సోనొద్దకు దూతలను పంపి, పూర్వము తాను ఏటేట ఇచ్చు వచ్చినట్లు అశ్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అశ్షూరు రాజు తెలుసుకొని అతని సంకెళ్ళు వేయించి బంది గృహంలో ఉంచాను. అశ్షూరు రాజు దేశమంతటి మీదకి షోమ్రోను మీదకి వచ్చి 3 సంవత్సరములు షోమ్రోను ముట్టడి వేసిన. ఇశ్రాయేళ్లకు ముఖ్యమైనటువంటి యొక్క రాజధాని పట్టణం ఏంటంటే షోమ్రోన్. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరం అశ్షూరు రాజు షోమ్రోను పట్టణం పట్టుకొని ఇశ్రాయేలు వారిని అశ్షూరు దేశంలోని చెరగొని పోయి గోజాను నది దగ్గర అలహవు అబోరు అను స్థలముల యందు మాదీయుల పట్టణంలో వారిని ఉంచెను. గమనించండి, వారికి ఎందుకు ఈ స్థితి పట్టింది, వారి అశ్షూరులతో ఎందుకు కలిసిపోవాల్సి వచ్చింది? వారు దేవుని యొక్క మాటలు వినలేదండి. 7వ వచనం, ఎందుకనగా ఇశ్రాయేలు ఐగుప్తు దేశములో నుండి, ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపిరి. తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను
ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి. గమనించినారా? దేవుడు వారికి ఏదైతే నిర్ణయించినాడో దేవుని యొక్క పద్ధతులను, దేవుని యొక్క క్రమమును, దేవుని యొక్క ధర్మశాస్త్రమును వారు అనుసరించకుండా అన్యజనుల యొక్క పద్ధతులు, ఈ రోజులో ఎవరైతే ఎక్కడి నుంచి అయితే వెళ్ళగొట్టబడ్డారో 8వ వచనం, తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను, కనాను దేశంలో 7 రకాల వారిని వెళ్ళగొట్టి ఇశ్రాయేలు యొక్క ప్రజలకు దేవుడు కనాను దేశం ఇస్తే వాళ్ళ పద్ధతులు అనుసరిస్తూ వచ్చినారు. నేటి దినాలలో క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా ఏ జనముల మధ్యలో ఉన్నారో దేవుడు ఏ జనముల యొక్క పద్ధతుల్లో నుండి, ఆచారముల్లో నుండి, మూఢనమ్మకాల్లో నుండి, లోకములో నుండి మనలను విడిపించినాడో అది మనము ఎరగకుండా తిరిగి వాళ్ళ పద్ధతుల్లోనికి, వాళ్ళ యొక్క విధులోనికి, వాళ్ళ యొక్క పద్ధతులలోనికి, వాళ్ళ యొక్క ఆచారముల్లోనికి, వారి యొక్క మూఢనమ్మకాల్లోనికి వెళ్ళినాం. ఈ దినాల్లో ఎక్కడ సంఘాల్లో చూసినా ఇదే కనబడుతుంది. అన్యజనుల యొక్క పద్ధతులు, అన్యజనుల యొక్క ఆచారాలు మనకు కనబడతా ఉంటాయి. పెళ్లిళ్ళ కాడ, సావుల కాడ, పుట్టుకల కాడ, రకరకాల బర్త్డేల కాడ కూడా ఏం కనబడతాయి? ఏ జనములో నుంచి దేవుడు మనల్ని బయట తీసుకొచ్చినాడో ఆ జనముల యొక్క ఆచారాలు అనుసరిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు అదే విధంగా ఆచరించినారు. నేడు ఈ మాటలు వింటున్నట్టు మా ప్రియులారా, ఏ పద్ధతిలో నీవు నేను అనుసరిస్తున్నాం? అన్యజనులతో కలిసిపోయినారంట. ఇట్లాంటి వారు గాలికై ప్రయాసపడినట్టే ఉంటుంది. అందుకొరకనే వారు ఎందుకంటే దేవుని యొక్క కట్టడలను విడవల. 8వ వచనం, తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను, ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించండి. ఈ దినాలలో ఈ విషయాన్ని మనం లోతుగా తలస్తే లోకములో నుంచి ఏది మనం వదిలిపెట్టొచ్చినామో, తప్పు ఇది కాదు అన్నామో, ఈ రోజు దానినే అనుసరిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు మనం చదివినట్టుగా దాన్ని అనుసరిస్తున్నారు. అందుకొరకు 9వ వచనంలో, మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసముల ప్రకారములు, అడవి గుడిసెల నివాసులు, ప్రాకారము గల పట్టణము నివాసులు తమ స్థలములన్నిటిలో బలిపీఠములు కట్టుకున్నారంట. ఎత్తైన కొండల మీద వాటికి ధూపాలు వేస్తున్నారు, విగ్రహాలు పెట్టుకున్నారు. అందుకొరకనే దేవుని బిడ్డలారా గమనించండి, ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఈ విధంగా జరిగించిన కారణాన్ని బట్టి దేవుడు వారిని అశూరీయులకు అప్పగించినాడు, ఐగుప్తులకు. అందుకనే వాళ్ళు దాన్ని ఎందుకు సంధి చేసుకున్నారో వినండి. అందుకనే ఈ మాటలు వింటుంటే ఇక మనము ఏ విధంగా ఉంటున్నాం. అందుకొరకనే దేవుడు వారిని ఎవరికి అప్పగించేసినాడంటే అశూరులకు అప్పగించేసినాడు. అట్లనే 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు రాయబడి ఉంటాయి. 18వ అధ్యాయం. అందుకనే 2వ వచనం, యూదా వారి మీదను యెహోవాకు వ్యాజ్యం పుట్టెను, యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయును. గమనించినారా? దేవుడు వారికి ఇంతగా చేస్తే వాళ్ళు చేసినట్టు ఇక విషయం ఏమిటి అని అంటే దేవునికి విరోధంగా జీవిస్తూ వచ్చినారు. అందుకనే యూదా వారి మీదను, గమనించండి, యూదా వారి మీదను యెహోవాకు వ్యాజ్యం పుట్టెను. యాకోబు సంతతి అంటే యూదా, ఇశ్రాయేలు ప్రజలందరికీ వస్తుంది. యూదా అంటేనేమో ఒక గోత్రానికి మాత్రమే వస్తుంది. తర్వాత యాకోబు అనగానే 12 గోత్రాలకు చెందినటువంటి యొక్క వర్తమానం అన్నమాట. సంతతి ప్రవర్తన బట్టి వారిని శిక్షించను, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయదునంట. ఏం చేస్తారంట? ప్రతీకారం చేస్తారు. అందుకనే ఎవరికి అప్పగించినాడు గమనించండి. 18వ అధ్యాయంలో కూడా ఈ విషయం రాయబడి ఉంటుంది. 18వ అధ్యాయంలో కూడా ఈ విషయం రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము, రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమందు, ఇశ్రాయేల్ రాజైన ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరమందు అషూరు రాజైన షల్మనేసరు షోమ్రోను పట్టణము మీదికి వచ్చి ముట్టడి వేసెను. గమనించినారా? 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అషూరీయులు దానిని పట్టుకొని హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరమందు, ఇశ్రాయేల్ రాజైన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు షోమ్రోను పట్టబడిను. చూసినారా? దేవుని మాట వినకపోతే పట్టణము పట్టబడింది. తమ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనను, ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దాని అంతటిని లోబడక అతిక్రమించి ఉండిరి. అషూరు రాజు ఇశ్రాయేల్ వారిని అషూరు దేశంలోని తీసుకొని పోయి గోజా నది దగ్గర ఉన్న అలాహు, అబోరు అను పట్టణములలోను, మాదీల పట్టణంలోను వారిని
ఉంచెను. ఇశ్రాయేల్ యొక్క దేశమును కొల్లబెట్టబడింది. ఎంత భయంకర ఈ విషయాన్ని చూస్తూ ఉంటే బైబిల్లో చరిత్ర చూస్తే ఎంత బాధకరమైన విషయము. వారికి గొప్ప శిక్ష తీర్పు వచ్చినటువంటిది. అందుకొరకనే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు వినలేదు. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి చాలా గంభీరంగా చెప్తున్నటువంటి విషయం. తల్లి గర్భం 3వ వచనం, తల్లి హోషేయ గ్రంథము 12:3, తల్లి గర్భం నందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడినంటే. ఎందుకు యాకోబుని గురించి చెప్పాలి? యాకోబు జ్యేష్ఠత్వాన్ని గురించి తాను ఎంత పోరాడినాడో మనకు తెలుసు. మీరు చదువుకోండి. ఇది ఆదికాండము 25వ అధ్యాయము 22 నుండి 25 వరకు ఉంటుంది. ఎందుకంటే యాకోబు ఏశావు వీరిద్దరు అన్నదమ్ములు. కడుపులోనే యాకోబు తన యొక్క సహోదరుని యొక్క మడిమను పట్టుకున్నాడు. ఎందుకంటే జ్యేష్ఠత్వం కొరకు, జ్యేష్ఠత్వం యొక్క విలువను ఎరిగినటువంటి వాడు యాకోబు. జ్యేష్ఠత్వం యొక్క విలువను అందుకనే ఎరిగినాడు. చివరికి జ్యేష్ఠత్వం కొరకు ఏమేమి చేసినాడో అదే ఏశావు జ్యేష్ఠత్వం యొక్క విలువని ఎరగకుండా చిక్కుడుగాయల కూరకు ఆ కూర తిని అందుకని అమ్మేసుకున్నాడు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఈ దినం ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఉన్నారు? తుచ్చమైనటువంటి వాటికి అమ్ముడు పోయి అశూరులకు దాసులైనారు. అదే విధంగా యేసు ప్రభువు వారి ద్వారా రక్షించబడి మనము ఏ విధంగా ఉన్నాం? దేనికి అమ్ముడు పోయినాం? దేనికి బానిసలుగా ఉంటున్నాం? అందుకొరకనే జ్యేష్ఠత్వం కొరకు యాకోబు అంత ప్రయాసపడ్డాడు. 4వ వచనం, అతడు దూతతో పోరాడి జయముందను, అతడు కన్నీళ్లు విడిచి అతన్ని బతిమాలుకొనంట. ఎవరో దూతతో పోరాడినాడు. ఆదికాండము 32వ అధ్యాయము 24 నుండి విషయము. యాకోబు దేవునితో పోరాడినాడు, రాత్రంతా పోరాడినాడు, దూతతో పోరాడినంట, కన్నీళ్లు విడిచినాడంట, బతిమాలుకున్నాడు. దేని కొరకు? ఆశీర్వాదాల కొరకు, ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు. అందుకనే ఆ స్థలములోనే పోరాడినటువంటి పెనుయేలు ఈ స్థలములోనే ఆశీర్వాదం పొందినాడు, దేవుని దీవెనలు పొందినాడు. అంతేకాదు యాకోబుగా మార్చబడి ఇశ్రాయేలుగా మార్చబడి, అంటే దేవుని లేక జ్యేష్ఠత్వం కొరకు ఎంత పోరాడినాడు. ఏశావు విషయంలోనూ ఆశీర్వాదముల కొరకు దేవునితో పోరాడి బతిమాలిండంట. బతిమాలి కన్నీళ్లు విడిచినాడట. చూడండి, కన్నీళ్లు విడిచి ఏం పొందినాడు? ఆశీర్వాదాలు పొందినాడు. ఆ ఆశీర్వాదాలు వారి యొక్క సంతానం అందరికీ ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినటువంటి సందర్భము మనం చూడగలం. నిజంగా ఈ దినము జ్యేష్ఠత్వము అమ్ముడుపోయినట్టుగాను ఏశావులాగా, అంతేకాదు ఆశీర్వాదాలు పోగొట్టుంటే ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం ఉంటున్నామా? గమనించండి, దీని కొరకు దేవుడు ఎంత క్రయం చెల్లించినాడు. 3 విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. 1, యాకోబు జ్యేష్ఠత్వం కొరకు, ఆశీర్వాదముల కొరకు పోరాడినాడు. దేవుని అటేమో అన్నను విషయంలోను, ఇటు దేవునితో పోరాడి కన్నీళ్లు విడిచి బతిమాలుకొని ఆశీర్వాదాలు పొందినాడు. యాకోబు ద్వారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఆశీర్వాదాలు, దీవెనలకు కారకులైనారు. అదే విధముగా ఈ విషయాన్ని మనం గమనిస్తే మన పక్షంగా కూడా దేవుడు యేసు ప్రభు వారు భూలోకములోనికి వచ్చి ఆశీర్వాదాలను పొందడానికి అందుకనే యేసు ప్రభు వారి ద్వారానే మనకు పరలోక సంబంధిక ప్రతి ఆశీర్వాదం ఉన్నదని, అంతేకాకుండా ఆ ఆశీర్వాదం పొందడానికి అబ్రహాము పొందిన ఆశీర్వచనము, గలతీ పత్రికలో చెప్పినట్టు వచనము యేసు ప్రభు వారి ద్వారా మనకు లభించడానికి కొరకు యేసు ప్రభు వారు కూడా గొప్ప క్రయము చెల్లించి మనకు ఆశీర్వాదాలను ఇచ్చినాడు. ఇది మనం ఎరుగుదము. దీన్ని మనం పోగొట్టుకోవద్దు. ఇశ్రాయేలు ప్రజలు పోగొట్టుకున్నట్టుగా చూస్తున్నాం. యేసు నూతన నిబంధన ప్రకారం దేవుని బిడ్డలముగా మనము కూడా దీన్ని మనం పోగొట్టుకోవద్దు. దాని కొరకు పితరులు వారు ఎంత ప్రయాసపడ్డారు, ఎంత సమర్పణ. అట్లనే యేసు ప్రభు వారు మన కొరకు ఈ ఆశీర్వాదాల కొరకు, పోగొట్టుంటే ఆశీర్వాదాల కొరకు ఎంత క్రయము చెల్లించి దేవుడు మనకు ఇచ్చినాడు, ఉచితంగా ఇచ్చినాడు. ఈ ఆశీర్వాదాలు పోగొట్టుకునే వాళ్ళంగా ఉన్నామా? ఇదే విషయాన్ని మనం గమనిస్తే ఇంకొక మాట ఇక్కడ రాయబడి ఉంది. గమనిస్తే ఏమైనాడు? అదే విధంగా ఈ సహవాసములో ఉన్నట్టు మనం కూడా మన కొరకు దేవుని దాసుడు భక్సింగ్ గారు దేవుని వాక్యానికి విరోధంగా వెళ్ళినటువంటి వ్యక్తిని దేవుడు మార్చి అతనికి పల్లవరపు కొండల మీద మెద్రాసు పట్టణములో ఈ ప్రత్యక్షత, ఈ ఆశీర్వాదాలు, పరలోకం యొక్క దీవెనలు,
నమూనాను మనకు అనుగ్రహించినాడు. మన కొరకు ఎంత మరి క్రయం చెల్లించినట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే ఈ దర్శనం కొరకు, ఈ ప్రత్యక్షత కొరకు ఈ విధంగా జీవించాలని నేడు ఆ విధానం పొందినటువంటి మనము ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం? ఆ ఆశీర్వాదాలకు పాత్రలంగా ఉంటున్నామా, లేక నష్టపోయిన వాళ్ళంగా ఉంటున్నామా? ఏ విధంగా ఉంటున్నాం? ఇక్కడ ఇంకొక చిన్న మాటను కూడా నేను గుర్తు చేస్తాను, గమనించండి. 4వ వచనము చివరి భాగం అంటాడు, బేతేలులో ఆయనకు ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడు. బేతేలులో, ఇది ఆదికాండము 28వ అధ్యాయము 10 నుండి మనం చదివితే, దేవుడు ఆ భీకరమైనటువంటి ఎడారి ఆ ప్రదేశంలో మనకు తెలిసి వచ్చినాడని దేవుడు యాకోబుని కనుగొన్నాడు, అతన్ని పరిమార్శించినాడు, అతని తోడుగా ఉన్నాడు, తిరిగి రప్పించినాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ మాటలు వింటుంటే మనము ఏ విధంగా ఉంటున్నాం? యాకోబు ఆశీర్వాదాల కొరకు, జ్యేష్ఠత్వం కొరకు ఎంత పోరాడినాడు, ఎటు చేసి పొందినాడు. ఎవరి కొరకు అంటే తన యొక్క సంతానం ఇశ్రాయేలు ప్రజల కొరకు. పోగొట్టుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు, తిరిగి సమకూర్చే దేవుడిగా ఉంటున్నాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనం కూడా గొప్ప ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించబడ్డాయి, పోగొట్టుకోవద్దు. సహవాసంలో కూడా దేవుని దాసుడు దైవజనుడిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ క్రమంలోనికి, ఈ ప్రత్యక్షతలోనికి మనం తీసుకురాబడ్డారు. ఇది కూడా మనం పోగొట్టుకోవద్దు. మరి ఎట్లా దొరుకుతాయి అంటే 5వ వచనంలో రాయబడ్డట్టు, లేక 4వ వచనం చివరి వచనంలో బతిమాలుకున్నాడంట. 5వ వచనం అంటాడు, యెహోవా అని సైన్యములకు అధిపతి ఆయనకు జ్ఞాపకార్థ నామము, కాబట్టి నీవు దేవుని తట్టు తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించు, ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచు. ఏం చేయమంటాడు? 2 విషయాలు. మొదటిది దేవుని తట్టు తిరగండి అంటాడు, తిరగాలంట. తిరిగి ఎడతెగక, కాబట్టి నీవు దేవుని తట్టు తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించుచు. ఏం చేయాలి? కనికరాన్ని, న్యాయాన్ని. ఈ దినాలలో ఏం పోయింది? కనికరం పోయింది. సంఘాలలో కఠినత్వం వచ్చేసింది, న్యాయం పోయింది, అన్యాయం వచ్చింది. ఎక్కడెక్కడ ఏ న్యాయస్థానికి పోయినా ఏం దొరకదండి, దొరకదు. అందుకనే ఏమంటాడు? దేవుని వైపు తిరగండి అంటున్నాడు. ఈ మాటలు వింటుంటే మా ప్రియులారా, దేవుని వైపు మల్లుదాము. నష్టపోయిన దినాలలో ఉన్నాం. అందుకనే మనం జరిగించవలసిందే, ఒకటి దేవుని తట్టు తిరగాల, రెండవది కనికరమును న్యాయమును అనుసరించాలి. కనికరాన్ని అనుసరిస్తే నీ దేవుని ఏం చేస్తాడు? అనుసరించి ఎడతెగక నీ దేవుని నమ్మిక ఉంచుము. దేవుడు సాయం చేస్తాడు. దేవుని నమ్మిక ఉంచితే మన విశ్వాసానికి, నమ్మకత్వాన్ని దేవుడు సహాయపడతాడు. కాబట్టి మాటలు జ్ఞాపకం పెట్టుకొని మనం ఈ విధానాన్ని పోగొట్టుకోకుండా, ఇజ్రాయేలు నష్టపోయి మనం నష్టపోకుండా, దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకుని ఆయన వైపు తిరుగుదాం. ఆయన కనికరం గల దేవుడు, ప్రేమ గల దేవుడు, తిరిగి మనల్ని సమకూర్చి సహాయం చేస్తాడు. ప్రభు ఆ విధంగా మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, భాగాన్ని వింటున్న మాకు సహాయపడండి. ఏదైతే మా పితరులు పోగొట్టుకున్నారో తిరగండి అని చెప్పినారు. మేము కూడా ఆ విధంగా ఈ దినాల్లో ఉన్నాం. పోగొట్టిన దినాల్లో కనికరం లేదు, న్యాయం లేదు, అక్రమం వచ్చేసిన దినాల్లో ఉన్నాం. ఏదైతే నీ దాసుడు దైవజనుడి ద్వారా బోధించబడి దైవిక విధానంలోకి వచ్చినామో, ఆత్మీయ క్రమంలోనికి, ఆ క్రమంలో మేము ముందుకు సాగడానికి తిరిగి మాకు సహాయపడమని వందనాలు చెల్లిస్తే ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి తోడయుడును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.